మీ అన్ని మళ్ళీ మాయమైపోయాడు. మీ అన్నాత్మను కొడితే అచ్చు మనిషిని కొట్టినట్టే ఉంది. పొందుని కొట్టినట్లేదా? అవును బాలరాజు, ఆహా. నీకు ఉద్యోగం వచ్చింది కదా, మరి పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? అమ్మేమో కృష్ణవేణిని చేసుకోమంటది. చేసుకుంటే మామయ్య చంపేస్తాడు, చేసుకోకపోతే కృష్ణవేణి చంపేస్తది. చిచ్చి చిచ్చి, సిటీలో అమ్మాయిల్ని అస్సలు నమ్మకూడదు. వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. నీకెందుకు చెప్పు ఈ ఎంగిలి? అవునబ్బాయ్, మా అక్కలా చక్కగా ఫ్రెష్ గా ఉన్న అమ్మాయిని చేసుకో. ఎంచక్క ఆడుతూ పాడుతూ బండి అలా అలా లాగించేయచ్చు. అదంతా రాంబాబు గారి చేతిలో ఉంది. ఆడే చెప్తే అదే. సరే గాని నేను రాత్రి నైట్ డ్యూటీ చేశాను కదా, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? ఫ్రీగా ఉంటే మళ్ళీ వచ్చి కలుస్తానే. జాగ్రత్తగా ఉండండి. టాటా. ఈడేంటి ఏమి తేల్చుకుని వెళ్ళిపోతున్నాడు? ఈ అమ్మాయి రాలేదేంటి? ఇక్కడికే కదా రమ్మన్నాను. ఏమై ఉంటుందబ్బా? ఓ, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంటది. వసంతి, ఓ వసంతి, అమ్మాయి వసంతి. ఈ ఇల్లునేగా చెప్పింది. ఇల్లుంది, ఎవరు కనపడరేంటి? నాకు అబద్ధం చెప్పిందా? అమ్మాయి, ఏం చెయ్యొద్దు. ఈయనెవరో తెలుసా నానా? ఎవరమ్మా? నిన్న చెప్పానే ఫారెస్ట్ లో ఆఫీసర్ అని. ఆయనే ఈయన. నమస్తే. వీళ్ళంతా ఎవరు? మా నాన్న, మా అన్నయ్య, మా అమ్మ, మా వదిన, మా చెల్లి, మా అన్న కూతురు, పిల్లగాడు. నాకు కూడా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుండేదో. ఏం బాబు, మీకెవరు లేరా? ఒక్క అమ్మే. మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. అయ్యో, ఎవరూ లేరనుకోవద్దు, మేము ఉన్నాం కదా. మీ గురించి మా అక్క అంతా చెప్పింది సార్, మీరు చాలా మంచోళ్ళని. అవును. మీరేం బాధపడకండి సార్, మీకు మేమందరం ఉన్నాం. వసంతి, వెళ్దామా? అమ్మా, సార్తో పాటు వెళ్ళి కుందేలు తీసుకొస్తానే. అట్టగేనమ్మా. అలాగేనమ్మా, జాగ్రత్త. దా. కుర్రోడు భలేగా ఉన్నాడు కదా. సార్, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు. మీరొక్కరే ధైర్యంగా అడవంతా తిరుగుతుంటారు కదా, మీకు దొంగలన్నా దెయ్యాలన్నా భయం లేదా సార్? భయమా? నాకా? అంటే అది సార్, దొంగలు చంపేస్తారు కదా. నేను డ్యూటీలో ఉంటే వాళ్ళు డ్యూటీ ఎక్కుతారే ఏంటి? అదిగోండి సార్, దొంగలు. వాళ్ళు దొంగలు కాదు, మామూలు. ఎర్రచంద్రం చెట్లు నరుకుతున్నారు సార్, వాళ్ళు దొంగలే. పట్టుకోండి సార్, వెళ్ళండి. అబ్బా, ఆ డాన్స్ ఏంట్రా? ఏంట్రా బ్రేక్ డాన్స్ ఏంట్రా? ప్లీజ్ అన్న, అన్న అన్న ఇక్కడ అన్న, ఇక్కడ ఇక్కడే అన్న, ఇక్కడే
కొట్టారండి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం కొట్టారు సార్, సూపర్. ఇరక్కొట్టేశారు. వెళ్దామా? పదండి పదండి. బాలరాజు గారు అడవి దొంగలు కొట్టాడా? మన బాలరాజా దొంగలను కొట్టాడా? నిజమా? అబ్బో ఏం స్టైల్ కొడుతున్నావురా బాలరాజు. దొంగల్ని కొట్టడం ఏంటో, భయం లేకుండా నైట్ డ్యూటీలకు వెళ్ళడం ఏంటో నమ్మలేకపోతున్నాన్రా. సరే రే, నిన్ను తక్కువ చేసిన మావికి నువ్వే సమాధానం చెప్పి తీరాలి. చెప్తా చెప్తా. ఉమ్. అబ్బా వీళ్ళు చేశారేంటి? చెప్పండి అమ్మాయి. వస్తున్నా. అబ్బా! ఏంటమ్మా అలా తోచేస్తావు? బాగా గ్యాప్ ఏంటి వచ్చి- మీద పడుతున్నావు? లేకమ్మాయి. ఉండు బాలరాజు, ఉంటుంటే. లేకమ్మాయి. అయ్యో, ఏంటమ్మాయి అలా మీద పడతావు? అస్సలు గాలేయట్లేదు. ఈడేంటే అమ్మాయి మీద పడితే గాలాడట్లేదంటాడు. ఎక్కడో తేడా కొడుతుంది. అది కాదు కని, నువ్వు సినిమాలు చూస్తావా? బాగా చూస్తాను. అల్లుడా మజాక చూసావా? 10 సార్లు చూసా. అందులో హీరోయిన్స్ చెరువులోకెళ్ళి స్నానం చేస్తారు కదా, అప్పుడు నువ్వేం చూసావు? చెప్పనా? ఉమ్. తామరాకులు చూసా. తామరాకులు చూసాడంట. పోకిరి సినిమా చూసావా? ఓ అందులో ఐటమ్ సాంగ్ చూసావా? చాలా ఇష్టం. దానిలో ఏం చూసావు? మహేష్ బాబు చేతుల్ని ఇలా ఊపడం చూసా. చేతులు ఊపడం చూసాడంటే వీడు చాలా పెద్ద రాడ్. తప్పదింకా. లైట్స్ ఆఫ్. ఏం చేస్తాను మీరు? ప్లీజ్ నన్ను వదిలేయ్. మీరెందుకు ఏడుస్తున్నారు? భద్రంగా దాచుకున్న మా శీలాల్ని గెద్దరం తనుకుపోయావు దుర్మార్గుడా. నీ పని మా అన్నయ్యతో చెప్తాను. అంతా మీరు చేసి నేను చేశానంటారేంటి? ఆహా, ఎవరేం చేశారో మా అన్నయ్య దగ్గర తెలుసుకుందాం. అన్నయ్య, అంతా అయిపోయింది. అన్నయ్య, నాకంతా అర్థమైందమ్మా. ఆత్మసార్ వీళ్ళు చెప్పేది మీరేం నమ్మబాకండి. ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి మాటలు నమ్మకూడదో నాకంతా తెలుసురా. ఏరా, పసి మొగ్గల్లాంటి నా చెల్లెళ్ళ జీవితాలతో ఆడుకుంటావురా? నేను ఆడుకుంది లండన్ ఆటేగా. లండన్ ఆట నేను నీతో ఆడిస్తారా తొక్కుడు పిల్ల? ఏ నువ్వు ఆత్మ కాదు మనిషే. మనిషిని కాదురా, మృగాన్ని. రాయ్, ఇప్పుడు గనక నా చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదనుకో, లోపల ఉన్న అగ్నిగుండాన్ని చూపిస్తా. నువ్వేం చూపించినా సరే వీళ్ళని నేను చేసుకోను. ఆశ దోశ అప్పడం. ఎంత సీరియస్ గా చెప్తుంటే ఈడేటే అప్పడం వడ దోశ అంటాడు. ఇంకా లాభం లేదు, నీకు చూపించాల్సింది చూపించేస్తా. ఏం చూపిస్తావు? చూడు, ఎర్రి బాగులోని పెళ్లికి ఎలా ఒప్పించాలబ్బా. యా! ఏదో చూపిస్తానన్నావు కదరా, చూపించు. ఎవరు నువ్వు? హూ ఆర్ యు? ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ కావాలా? ఆ, చంద్రముఖి సినిమా నేను చూశాను, కిందకి దించు. మామూలుగా అయితే దెయ్యాలు చీరలు కట్టుకుంటాయి కదా, మీరేటి ప్యాంటు చొక్కాతో వచ్చారు? నీకు నచ్చలేదా? అబ్బాయి అలాంటిదేమి లేదు, చెప్పండి. అసలేంట్రా మీ గేమ్? అబ్బాయి గేమేం కాదు, చిన్న స్కెచ్. ఆ బాలరాజు కూడా మా ఉన్నాడు కదా, అదే పట్టబొర్రాడు, ఆడుకో దిక్కుమాలిన కూతురు ఉంది. ఆడు దీన్ని ఎక్కడ పెళ్లి చేసుకుంటాడేమోనని మీ ముగ్గురు చెల్లెల్లో ఎవరినో ఒకరికి పెళ్లి చేయరని నాకు 10 లక్షలు ఇచ్చాడు, అంతే. ఇదిగా ఆ చుంచుమా ఉందని పెళ్లి చేసుకోమని దాని బాబు నా కాళ్ళ వేళ్ళ పట్టుకుని బతిమాడు. చచ్చా, నేను ఒప్పుకోలేదుగా. ఏ ఏమని అడుగుతావేంటి?